మీలా మెదడు తిని కడుపు నింపుకోవటం నాకు అలవాట్లేదు. ఇలా పని కట్టుకొని వచ్చి దెప్పాల్సిన అవసరం కూడా లేదు. చీప్ ట్రిక్స్ మానేసి మనసుతో మానవత్వంతో మసిలితే మంచిది. మీ మంచి మానవత్వం మెచ్చి ఈసారి నోబెల్ ప్రైజ్ మీకే ఇస్తారులేండి. అహంకారం తగ్గించుకో, నీ పేరు కూడా పరిశీలిస్తారులే. మంచి రుచించదు, రుచి సహించదు, అనుభవించు. బెండకాయ పులుసు పడిపోయినా మిగిలిన ఐటమ్స్ సూపర్ టేస్ట్ గా ఉన్నాయి. చికెన్ కర్రీ 2 సార్లు తిన్నా. క్యాలీఫ్లవర్ కర్రీ కూడా చాలా బాగుంది. వెళతారా లేదా? కోపం తగ్గాలంటే ఆవేశం బయటికి రావాలి. వెళ్ళండి. ఏమిటి? నిజంగా చెప్తున్నాను, నా తప్పేమీ లేదు. నా మనసులో ఏ దురుద్దేశము లేదమ్మగారు. ఇప్పుడు నిన్నెవరు పిలిచారు? ఎవరొచ్చి నేను ఈ విషయం నాకు చెప్పమన్నారు? ఇది కూడా ముసలాయన డైరెక్షనేనా? ఎవరి డైరెక్షను కాదు. పెద్దవారు ఆకలికి ఆగలేరు. పస్తు పడుకోవడం మంచిది కాదు. పైగా మీరు మందులేసుకోవాలి. అన్నం తినకపోతే ఎలా? ఎలాగో అలాగా నా చావు నేను చస్తాను. నీ దువ్వుడాపి వెళ్ళవతలకి. అమ్మమ్మగారు, అసలు ఇప్పుడు ఏం చేశానని అన్నం మీద అలుగుతున్నారు? ప్లీజ్ తినండి. ఏమిటే ఇలా నన్ను కాకాలు పట్టి నన్ను బుట్టలో వేసుకోమని చెప్పిందా మీ అత్త? ఆవిడికి కాకాలు పొగిడి పబ్బం గడుపుకోవడం తెలుసుంటే మీకు చిన్న కొడులు సాకేత్ అనే మనవడు ఈ గొడవలు వచ్చుండేవే కావు. ఆవిడేదో పట్టుదలకి పోయింది. ఓహో, ఆ విషయం నువ్వు గ్రహించి పంతాలు పట్టుదలతో నన్ను గెలవటం కష్టమని ఇలా నూనె రాసి మాలిష్ చేస్తున్నావా? వయసుకి గౌరవం ఇచ్చి మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చాను. ప్రతి దాంట్లో వేరే అర్థాలు వెతుక్కోకండి. ఇలా అయిన దానికి కాని దానికి భోజనం మానేయకండి. ఏమిటే నాకు శుద్ధులు నేర్పుతున్నావు? నువ్వు పాఠాలు చెప్తే వినే బడిపిల్లలా కనిపిస్తున్నానా నేను నీకు? పాపం లక్ష్మి తనలో పని భోంచేయకుండా పడుకుంది. ఎలా ఉందో? భోంచేయకుండా పడుకుంటే నీరసం వస్తుంది. భోజనం తీసుకెళ్తాను. లక్ష్మి